మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను అనమాట. ఇంకా అది బెడ్షీట్ అయితే తీసేసిన. ఇది కొత్త బెడ్షీట్. ఈ బెడ్షీట్ అయితే ఇప్పుడు ఇందులో అయితే పర్వాలి వేయాలన్నమాట. అందులో వారానికి ఒక్కసారి బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అందుకే రాషెస్ వస్తాయి అని చెప్పేసి వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇది నీట్గా అయితే దులిపేశాను. ఇంకా దీంట్లో బెడ్షీట్ అయితే వేసేద్దాం. అండ్ మాకైతే ఇవి 2 ఉన్నాయి అనమాట. 2 అమ్మ తీసుకున్నది అయితే 2 వచ్చినాయి. ఒకటి వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఇది వేస్తా, ఇది వేసినప్పుడు అది వేస్తా అన్నమాట. అట్లా ఇంకా రెండు ఉండడం వల్ల బెస్ట్. ఒకటి మనం మార్చేసుకుని ఒకటి బెడ్ మీద ఉంటుంది అందుకని చెప్పేసి అమ్మ అయితే 2 తీసుకున్నది. అంటే జాయింట్ వచ్చినాయి, ఇవి కట్ చేపించింది అమ్మ. ఇంకెప్పుడైతే అయితే వేసేసుకుందాం. బెడ్షీట్ అయితే వేసేస్తా ఉన్నా. ఇంక ఇట్లా మనం ఇట్లా వేసుకున్నాం అనుకో, పిల్లలు కూడా ఆశిస్తారు ఏం రాకుండా ఉంటాయి. ఇంక ఈ సైడ్లకు ముళ్ళు వేసుకుంటే ఎప్పుడే ఊడిపోదు అన్నమాట. ఇంకా బెడ్షీట్ అయితే నీట్గా వేసేసాను. ఇప్పుడు నీట్గా ఉంది. నీట్గా అయితే వేసేసాను అనమాట. బెడ్ అయితే ఇంకా దాంట్లో కూడా హాల్ రూమ్లో కూడా దివాన్ మిద్ది అది కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా అది కూడా నీట్గా సర్దే, అది కూడా వేరే ఇవరకు విండిన బెడ్షీట్స్ ఉండే ఇంకా అది వేసేస్తా. ఇంక ఇవైతే ఇక్కడికైతే ఇంకా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదైతే అయిపోయింది బెడ్. దీంట్లో కూడా ఇది వేసేస్తాము. ఇవి ఇప్పుడు అప్పటికే పిండేసి ఇవైతే వాషింగ్ మిషన్లో వేసినాయే. సండే ఈరోజు ఇట్లా కలిసి అన్నీ అయితే సర్దేశాను నీట్గా. ఇవన్నీ మీద కూడా వేసేసాను. ఎగ్ రైస్ అయితే చేశాను అన్నమాట. ఇంకా మార్నింగే అంటే టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా ఎగ్ రైస్ అయితే చేశాను. ఎగ్ రైస్ చాలా రోజులు అయితే చేయక అందుకని చెప్పేసి ఇంకా చేశాను ఎగ్ రైస్. మీ ఎగ్ రైస్ రెడీ. టూ ఎగ్స్ కొట్టాను. పిల్లలు వచ్చేసి నిన్న సండే కదా, ఇంక అందరూ ఇంటికాడ ఉండడం వల్ల కింద అయితే ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు అయితే కింద ఇంకందరు కలిసి ఇంకా సైకిల్ అది ఒకటి ఇది ఒకటి షటిల్ కాకని సైకిల్ కాసేపు తొక్కుకోవడం అని చెప్పేసి కింద అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే షటిల్ కాకు అండ్ సైకిల్ అయితే ఇద్దరు మంది చాలామంది ఆడుకుంటూ ఉన్నారు. టోనీ వాళ్ళ ఫ్రెండ్స్, స్వీట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరు కలిసి కింద అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు సండే కాబట్టి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళకైతే పాలు పోసినాక పాలు అయితే తాగేసి బిస్కెట్ అయితే తినేశారు. ఇంకా కింద ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళు తాగాక నేనైతే చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగుతాను. టైం వచ్చేసి
5 ఏమవుతుంది అప్పటికి, 5 4:30 అవుతుంది. ఇంకా అక్కడైతే నేనైతే కూర్చొని నేనైతే టీ అయితే తాగిస్తూ ఉన్నాను. ఇంకా టీ తాగేసినాక ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలి. అండ్ లంచ్లోకి చికెన్ అయితే తినొద్దు అని అంటూ ఉన్నారు కదా, ఇంకా చికెన్ ఇంకా అంటే మంచిగా ఉడకబెట్టి తినొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా నైట్ డిన్నర్లోకి తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా మంచిగా ఉడికియాలి దాన్ని అయితే, మంచిగా ఉడికించి పోపులో కాసేపు వాటర్లో కాసేపు మంచిగా ఉడికిస్తే ఇంకా అందరు తింటూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిండు. ఇంకా అక్కడైతే ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే అండ్ చికెన్ చపాతీలు అయితే చేసేయాలన్నమాట. ఇంకా టీ తాగినాక ఫస్ట్ అయితే చపాతీ పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంటాను. చపాతీ పిండి అయితే ఇంకా అది కలిపి పెట్టేసుకొని తర్వాత ఇంకా చికెన్ ఉడికాక చపాతీలు అయితే చేసేస్తాను. నేను వండేది వీడియో అయితే ఏం తీయలేదు. ఇలా ఈ బ్లాగ్లో రాదు, అది నెక్స్ట్ బ్లాగ్లో దోశలోకి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చికెన్ కర్రీ. అండ్ చికెన్ కర్రీ వండడం అయితే చూపెట్టలేదు అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ వచ్చాయి, కొత్త ఎవరికైనా వచ్చు. ఇంకా అందుకని చెప్పేసి దోశలలో తిన్నాం. ఇంకా నైట్ చపాతీలో తిన్నది ఏం చూపెట్టలేదు నేనైతే. ఇంకా అక్కడైతే బిస్కెట్స్ కూడా తినడం అయితే అయిపోయిందన్నమాట. మన వీడియోని అయితే లైక్ కొట్టాను, ఇంకా మంచిగా తీసుకొస్తాం మీకు. ఒకవేళ బయటికి కావాలి మాకు ఇంట్లో బోర్ కొడతా నేను కామెంట్ పెట్టాను, ఇంకా బయటికి పోయి కూడా తీసుకొస్తా వీడియోలు అయితే. ఇంకెక్కడైతే చాయ్ అయితే అయిపోయిందనమాట. చాయ్ తాగడం అయితే అయిపోయింది. ఇంకా అది ఈ సింక్లో పెట్టేసి పిండి అయితే కలిపి పెట్టుకుంటే చపాతీలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇంకా చపాతీలు అయితే ఇంకా మడత చపాతీలు ఎప్పుడు చేసినా మడత చపాతీలే చేస్తాను. నార్మల్గా 3 పొరలు వస్తాయి. ఇవి పట్టి చపాతీలు అయితే చేయను, ఎందుకంటే తిన్న కాడికి మెత్తగా సాఫ్ట్గా బాగుండాలి చపాతీలు. మనం ఒక స్టెప్ చేసినాం అనుకోండి అవి కొద్దిగా అలా తెల్లారి ఉండిపోయినా కానీ గట్టిగా అయిపోతాయి. అందుకని ఆల్మోస్ట్ నేను చేసినవి అయితే మెత్తగానే ఉంటాయి అవి కూడా. ఇంకెందుకు అట్లా చేస్తే తినబుద్ధి కాదు ఎందుకో, ఒకటే తిన్నట్టు అనిపిస్తుంది ఒకటే పొర. ఇది చూసుకుంటాం 3 పొరలు మంచిగా టిష్యూ పేపర్లు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా నేను ఇవే మడత చపాతీ చాలా కొద్దిగా కష్టమైనా కూడా మడత చపాతీ చేయడానికే ప్రిపేర్ చేస్తాను నేనైతే. నార్మల్ చపాతీ అయితే రౌండ్ చపాతీ అయితే చేయలేను. అంటే ఇది కూడా రౌండ్గా వస్తుంది, కాకపోతే మడత చపాతీ ఎక్కువ ప్రిపేర్ అయితే మడత చపాతీ మా ఇంట్లో. ఇంకాడైతే చపాతీలు అయితే మంచిగా వంగుతుంది, చిన్న బుడ్డగా చాలా ఇట్లా వంగుతాం మంచిగా. అంటే 3 పొరలు పైకి వస్తున్నాయి అన్నమాట. ఇంక ఈరోజు అయితే వీడియో అయితే ఇంతేనండి. రేపు సరిపోతే పెడతాం, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.